ధనలక్ష్మి అని అంటున్నాం. ఏమని అంటున్నాం? ధనలక్ష్మి. సో ఈ ధనలక్ష్మి అనేటువంటి పథకం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిట్ 8లో అడగడం జరుగుతూ ఉంది. ఈ యూనిట్ 8కి సంబంధించి ధనలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి అంశం అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు కాబట్టి ఈ పథకం గురించి మనం చాలా క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ధనలక్ష్మి పథకం అనేది ఎవరి కోసం తీసుకొచ్చారు అని అంటే మీరు సింపుల్గా చెప్పాల్సినటువంటి ఆన్సర్ బాల్య వివాహాలను నివారించేందుకోసం ఇన్సూరెన్స్ పథకంగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. వేటిని నివారించేందుకు అని అంటున్నాం? ఇగో బాల్య వివాహాలకి సంబంధించి బాల్య వివాహాల కోసం, బాల్య వివాహాల నివారణ కోసం, ఆడపిల్లలకి సంబంధించినటువంటి రక్షణ కోసం, ఆడపిల్లలకి సంబంధించినటువంటి అంశాలలో భద్రతను అందించేందుకోసం ఈ పథకం అనేది ప్రారంభించడం జరిగింది. సో బేసిక్గా ఆడపిల్ల పుడితే పురిటిలోనే చంపేసేటువంటి సమాజంలో ఆడపిల్లల్ని రక్షించుకోవాలి, ఆడపిల్లలకి సంబంధించిన భద్రతను పెంపొందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ధనలక్ష్మి అనేటువంటి పథకంని ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు ఈ పథకాన్ని అని అంటే 2008లో ఈ పథకం ప్రారంభమైంది. ఎప్పుడు అని అంటే మార్చ్ 3న పథకం ప్రారంభమైంది. ఎవరు ప్రారంభించారు ఈ పథకాన్ని అని అంటే మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈ పథకం ఏం చేస్తుంది అని అంటే ఎవరైనా ఆడపిల్లకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి ముందుగా ఏం చేస్తుంది ఈ పథకం అని అంటే ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఏమందిస్తారు అని అంటున్నాం? ఆర్థిక సహాయం అందిస్తారు. ఎంత అందిస్తారు సార్ ఆర్థిక సహాయం అని అంటే ప్రాథమికంగా, ప్రైమరీగా లేదా ప్రాథమికంగా ఎంత ఇస్తారు ఇక్కడ అని అంటే 5,000 రూపాయలని, ఎంత అని అంటున్నాం? 5,000 రూపాయలని అందించడం జరుగుతూ ఉంది. సో ఇలా 5,000 రూపాయలని అందించిన తర్వాత ఈ పథకంలో భాగంగా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఎవరైతే ఈ పథకానికి లబ్ధిదారులుగా ఉన్నారో అలాంటి వారికి సంబంధించి 5,000 రూపాయలను అందించడంతో పాటు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే పథకంలో భాగంగా ఇన్సూరెన్స్ అనేది ఇస్తా ఉన్నారు. సో ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అని అంటే ఫస్ట్ ప్రీమియం అనేది చెల్లించాలి. మరి ఇలా ఈ ప్రీమియం అనేది చెల్లించడం జరుగుతూ ఉంది. ఏం చెల్లిస్తా ఉన్నారు అని అంటే ప్రీమియం చెల్లిస్తా ఉన్నారు. సో ఎంత ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడాల్సి వస్తే ఇన్సూరెన్స్ అనేది అందిస్తా ఉన్నారు. ఎవరికి ఇస్తున్నారు? 18 సంవత్సరాలు దాటినటువంటి అమ్మాయిలకి. బేసిక్గా మనం ఇక్కడ ఇన్సూరెన్స్ అంటే చనిపోతే దాని లేదా ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ అని ఇప్పటిదాకా మాట్లాడినాం. కానీ ఈ పథకంలో ఏం మాట్లాడుతున్నాము అంటే 18 సంవత్సరాల లోపు కాకుండా 18 సంవత్సరాల తర్వాత ఎవరికైతే వివాహం జరుగుతుందో అంటే 18 సంవత్సరాల లోపు పిల్లల్ని చదివించడానికి, అలాగే పిల్లలకి సంబంధించినటువంటి అంశాలలో వారికి 18 సంవత్సరాలు దాటిన తర్వాత అంటే వివాహ వయస్సు వచ్చిన తర్వాత వివాహం చేస్తారో వారికి ఈ పథకంలో భాగంగా ఇన్సూరెన్స్ అనేది అందుతా ఉంది. ఎంత అందిస్తా ఉన్నారు ఇన్సూరెన్స్ అని అంటే 1,00,000 రూపాయల వరకు అందించడం జరుగుతూ ఉంది. ఎంత ఇస్తున్నారు? 1,00,000 ఇస్తున్నారు. మరి ఇన్సూరెన్స్ రావాలి అని అంటే ప్రీమియం కట్టాలి కదా. ఇన్సూరెన్స్ ఎవరు ఇస్తున్నారు అని అంటే LIC ద్వారా అందించారు. ప్రీమియం ఎవరు చెల్లిస్తారు అని అంటే ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రభుత్వం నుంచి ఎవరు చెల్లిస్తారు అని అంటే మనం ఇక్కడ మాట్లాడినటువంటి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఇది ప్రీమియంని చెల్లిస్తుంది. సో ఇలా ఈ పథకం అనేది మనకి మార్చ్ 3, 2008న ప్రారంభమైతే అమల్లోకి ఎప్పుడు వచ్చింది ఈ పథకము అని అంటే ఇదే 2008 నవంబర్ 8 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇప్పుడు ధనలక్ష్మి పథకం ఎప్పుడు అమలు చేశారు అని అంటే దీనిని మనం 8 నవంబర్ 2008 నుంచి అమలు చేశారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. పథకం ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 2008 మార్చ్ 3 నుంచి
పథకం ప్రారంభమైంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటది. సో ఇలా ధనలక్ష్మి పథకం అనేది వచ్చింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకు వచ్చింది ధనలక్ష్మి అనేటువంటి అంశం ఇక్కడ మనకి పథకంగా అని అంటే ఇది సిలబస్ లో అడిగారు. అయితే ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఈ పథకం అమలవుతుందా లేదా అని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్పాలి అని అంటే ఈ పథకం అనేది ప్రస్తుతం అమలులో లేదు అని చెప్పాలి. ఏమనంటున్నాం? అమలు కావడం లేదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. అమలు అవ్వడం లేదు ఈ పథకం, అమలు కావడం లేదు అని అంటున్నాం, అమలు కావడం లేదు. సో ఇలా మనకి ఈ ధనలక్ష్మికి సంబంధించినటువంటి పథకాన్ని గుర్తించాల్సి ఉంటది. ఇది ఈ పథకానికి సంబంధించిన సమాచారం. సో ధనలక్ష్మి పథకం అనేది ఆడపిల్లలకి సంబంధించిన బాల్య వివాహాలను నిరోధించేందుకు వచ్చిన పథకం. ఎప్పుడు ప్రారంభమైంది? 2008 మార్చి 3. సో ఈ పథకం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? నవంబర్ 8, 2008 నుంచి. సో మరి ఈ పథకంలో ఏం చేస్తున్నారు అని అంటే ఆడపిల్ల పుట్టినటువంటి తల్లిదండ్రులను గుర్తించి ప్రాథమికంగా ఒక 5,000 రూపాయలు ఖర్చులు ఇచ్చి ఆ ఖర్చుల అనంతరం ఆడపిల్లలకి లబ్ధిదారులకి సంబంధించిన ఇన్సూరెన్స్ చేయించి ఆ ఇన్సూరెన్స్ ద్వారా 18 ఏళ్ళు దాటిన తర్వాత తను పెళ్లి చేసుకున్నట్లయితే ఆ లబ్ధిదారులకి ₹1,00,000 ఇన్సూరెన్స్ ఎల్ఐసి నుంచి ఇప్పించారు. ప్రీమియం ఎవరు కట్టిరు అని అంటే మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కట్టింది. సో ఇలా ధనలక్ష్మి పథకం అనేది కొనసాగింది. 2013 అనంతరం ఈ పథకాన్ని ఆపేశారు. సో అలా ఇప్పుడు ఈ పథకం అనేది అమలు కావడం లేదు. సో ఇది ధనలక్ష్మి పథకానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం.